సార్లని యాక్షన్ తీసుకోవాలి. తిట్టిన సార్లని యాక్షన్ తీసుకోవాలి. టీచర్ బూతులు తిడుతుల్లో. సస్పెండ్ చేయాలి. తిట్టిన సార్లని సస్పెండ్ చేయాలి. స్టూడెంట్స్ ని చర్యలు తీసుకోవాలి. సార్ల మీద యాక్షన్ తీసుకోవాలి. సార్ల మీద యాక్షన్ తీసుకోవాలి. స్టూడెంట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి. మా స్కూల్ బ్లడ్ వస్తా అంటే కూడా గుద్దుతాళ్ళు. ఈ పిల్లల పరిస్థితి ఆయపడి ప్రాణం పోవు. అప్పుడు పరిస్థితి ఏంటన్నా? ఈ బండి మీద పేరు రుత్విక్. నేను జన్గాం హాస్టల్ నుంచి వచ్చాను. గోడదింకి పెంబర్తి హాస్టల్. ఆడ ఏం జరిగిందంటే ఆడ సార్ వాళ్ళు బూతులు తిట్టుడు, బే సాలే బంబర్ది లంజూడు కానీ మళ్ళీ అందరూ అన్నయ్యలు బాయ్ బే అని సాలే అలా అందరు ఫుడ్ అంటే ఏం బాగోలేదు. స్టడీ ఎవ్వరు చెప్పట్లేదు. టీచింగ్ స్పోర్ట్స్ వాళ్ళ తీరు మమ్మల్ని తీరు. టీచర్స్ కూడా వాళ్ళు ఫేసులు చూసి దానికి అన్నం వేస్తున్నారు. చెప్పండి మీరు. మేము అప్పుడే అనుకున్నాం అందరం కలిసి. ఎన్ని గంటల వరకు? 5 గంటలకు ఇక్కడికి వచ్చినాయి. గోడదునికి 3 గంటల. అంకుల్ మేము ఎంజేపీ జనగాం బాయ్స్ నుంచి మాట్లాడుతున్నాం. మేము పొద్దుగాల 3:10 అట్లా సమయానికి ఎవరు చెప్పకుండా గోడ దునికినాం. ఎందుకంటే మాకు ఆ స్కూల్ నచ్చలేదు. మా స్కూల్ ఇది అసలైంది వెనకాల పంపిస్తుంది, అది మా స్కూల్. మమ్మల్ని అక్కడికి ఇక్కడ సరిపోతలేదని అక్కడికి పంపిస్తే మాకు అక్కడ నచ్చలేదు. అక్కడ మమ్మల్ని వేరే లెక్క చూస్తే మాకు అక్కడ నచ్చకుండా మేమందరం 10th వాళ్ళు నైట్ పండుకొనియరు, డోర్ కొడతారు. అయితే మేమందరం కలిసి ఒక గ్రూప్ లెక్క ఫామ్ అయ్యి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. టీచర్స్ స్టూడెంట్స్ ఏమో ఇట్లా కొడతారు మమ్మల్ని. వాళ్ళ స్టూడెంట్స్ మేము ఏమనొద్దు. సార్ వాళ్ళు వాళ్ళ ఏమైనా కానీ జనగాం భాష మీద అంటారు. వాళ్ళ మీద కన్నారు చెప్పులు అందుకొని సార్ వాళ్ళని కొట్టినా కూడా మమ్మల్ని ఇంకా 10th వాళ్ళు అయితే ఎగిరెగిరి అంతా మా మీదకి వచ్చారు. నిన్న నైట్ సాయవర్ధన్ అనేటది ఇంకా మెయిన్ ఆయన ఎగిరెగిరి తంతా మిమ్మల్ని చంపుతా అన్నాడు. అయితే మేమందరం ప్లాన్ వేసి వచ్చినాం. ఇంకా చాలా మంది వస్తున్నారు కానీ వాళ్ళ గోడ దూకరాక వాళ్ళని అక్కడనే ఉంచడం ఇబ్బంది అవుతుంది. కానీ చాలా మంది వచ్చినాం ఇక్కడికి. అక్కడ నుంచి ఇక్కడికి రన్నింగ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వచ్చినాం. మేము మళ్ళీ ఇక్కడ 90 డిగ్రీస్ లంజుడుక అంటుంటే మేము తట్టుకోలేక నైట్ బయలుదేరి వచ్చేసినాం. ఎందుకంటే అక్కడ ఉంటే మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక పేరెంట్స్ని పిలిపిస్తే ఇక్కడ మేము వచ్చినాం. ఇక్కడ మళ్ళా గొడవ అయితే ఇప్పుడు వాళ్ళ మొత్తం స్కూల్ ఇక్కడికి రావాలని ధర్నా చేయడం పోతున్నాం. ఎవరు మిమ్మల్ని తిడుతున్నారు? మమ్మల్ని తిట్టే మేము 10 days నుంచి ఇబ్బంది పడుతున్నాం. వచ్చిన 5 days కొద్దిగా ఏం లేదనుకుంటా తీసుకున్నారు. 10 days నుంచి మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము ఇట్లా చేసినాం. సార్ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? 10th వాళ్ళు సార్ మళ్ళా బూతులు తిడుతున్నారు. ఏమని తిడుతున్నారు? లంజోడక బేస్ సాలే మళ్ళీ బొమ్మారిది అనుకుంటా తిడుతున్నారు. 90 degrees అనుకుంటే సింబల్ పెడితే నీకు పెడతారు రారా అనుకుంటా. అందుకే మేము నిన్న నైట్ మళ్ళా మా ఫ్రెండ్ గారిని ఇగో మా ఫ్రెండ్ గారిని అయితే ముంచుతేనే వాళ్ళు వచ్చి విని కొట్టిళ్ళు. అవి కొడితే మాత్రం మా భరత్ అయితే వాడిని కొడితే వాడు పోయి 10th వాళ్ళని తీసుకొచ్చింది వాళ్ళ స్కూళ్ళని తీసుకొస్తే మరి పోయిన సంవత్సరం 2 నెలలు ఇక్కడ చదువుకున్నారు. అంటే క్లోజింగ్ టైంలో ఇక్కడ జాయిన్ చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశారు. 2 నెలలు చదువుకున్నాక 1 month తర్వాత ఇంటికి పంపించారు. హాలిడేస్లో ఇక్కడికి వచ్చారు. వీడికి వచ్చినాక మాకు చెప్పకుండా చేయకుండా పెంబర్తికి వేశారు హాస్టల్. లొకేషన్ షేర్ చేసి 8th 9th మీ పిల్లల్ని పెంబర్తికి షిఫ్ట్ చేశాము.
అని చెప్పేసి లొకేషన్ షేర్ చేశారు తప్ప మాకు ఏమి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు. ఆ లొకేషన్లు పట్టుకొని మేము సార్లు పట్టుకొని పిల్లగానే పెట్టెలు బాక్సులు తీసుకొని మేము జాయిన్ చేసినట్టు జరిగింది. వీళ్ళు వచ్చి ఒక 20 days అవుతుంది కావచ్చు. ఆ 20 daysలలో 8th, 9th, 10th వాళ్ళు కలిసి వీళ్ళని ఓరవట్లేదు, చేయట్లేదు. అంటే రాగింగ్ చేస్తున్నారు పిల్లలు 10th class వాళ్ళలో. సార్ వాళ్ళు కూడా డిసిప్లిన్ లేదు. రా సాలే బామ్మర్ది అనుకుంటా సింబల్ పెడతా అనడము. వీళ్ళు ఒక మామూలు రకంగా టార్చర్ చేస్తున్నారు పిల్లలు. ఫుడ్ కూడా ప్లస్ ఫుడ్ అయితే మమ్మీ తీసుకొచ్చిన ఎలాంటి ఫుడ్ అలౌట్ చేయలేదు. ఫ్రూట్స్ కాన్సల్ అలౌట్ చేయలే. ఆ ఫుడ్ మెత్తగా వాళ్ళు తినలే. ఇట్లా నక్కనక్కాయలు పిల్లలు. మేము పంపించిన ఫుడ్ తినలేదు, వాళ్ళ ఫుడ్ వీళ్ళు తినలేదు. అలాంటి నీరసం అయిపోయారు పిల్లలు. వీళ్ళు టార్చర్ తట్టుకోక నా కొడుకు రామ్ చరణ్ నిన్న నైట్ కొడితే గిఫ్ట్ కొడతా అంటే ముక్కుల నుంచి బ్రెడ్ వద్దంటే కూడా మస్తు కొట్టిల్లట. ఇక ఇంకో పిల్లగాడు అబ్బాయి కన్ను వేయంత కొట్టిరు సార్. ఈ టార్చర్ వాళ్ళు బంద్ చేయ నైట్ 10 గంటలకు వచ్చి 10th class వీళ్ళ డోర్ కొడుతున్నారట. సార్లు, స్టాఫ్, వాచ్మెన్ ఎవరు ఒకరు ఏంద్రా అని కూడా వీళ్ళను మందలిగలేదు, అడగలేదు, చేయలేదు. ఇవన్నీ తట్టుకోలేక భరించలేక నిన్న నైట్ మార్నింగ్ 3కి గోడదూనికి ఒక 19 members గారు పెంబర్తి హాస్టల్ నుండి గోడదూనికి జన్గం హాస్టల్ దాకా 10 kilometers పిల్లలు నడుచుకుంటూ వచ్చిండు. ఒకరికి కూడా పేరెంట్స్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ దాకా గల్లీలు తెలియకుండా దారి తెలియకుండా చీకట్లో పిల్లలు వచ్చిళ్ళు. మధ్యలో వస్తాడే తెలిసిన ఎటు పోతారు ఎంతమంది పేరెంట్స్ అంటే కూడా సార్ మేము గేమ్స్ ఆడడానికి వచ్చినాం సార్, హాస్టల్కి వెళ్తాం అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ దాకా గల్లీలో తిరుగుకుంటే ఈ హాస్టల్కి వచ్చి ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ సార్ వాళ్ళు వచ్చి ఈ సార్ వాళ్ళకి ఫోన్ చేసి కానీ 7 అయినా కానీ మాకు పెంబర్తి స్కూల్ వాళ్ళు మీ పిల్లలకి ఇట్లా 19 మంది తప్పిపోయి గొడవనికి అని ఏ ఒక్కసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ హాస్టల్ నుండి ఈ హాస్టల్కి ఇచ్చిల్లట కానీ మా పేరెంట్స్కి వెళ్ళే. వీళ్ళు ఇచ్చినాక 7 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అందరం పేరెంట్స్ సార్ ఒక్కరమన్నా తినక లేకుండా మా పిల్లలకి ఏమైంది ఇంత నైట్ 19 మంది పిల్లలు గొడవనికి వచ్చిందంటే వాళ్ళకి ఏమైందని చెప్పేసి మేము ఎక్కడెక్కడి నుండో వచ్చినాం సార్. ఇప్పటి వరకు సార్ వస్తారు, మేడం వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని 2 గంటల దాకా ఉంచారు సార్. 2 గంటలకు మేడం వచ్చింది మాట్లాడి మమ్మల్ని మబ్బి పెట్టే మాటలు చెప్తారు తప్ప మా పిల్లల ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏం లేదు. మీరు ఇప్పుడు వాళ్ళ పెంబర్ తీసుకు 20 రోజులు అవుతాను సార్ అక్కడ హాస్టల్. సార్ వాళ్ళని పిలిపించాం, ప్రిన్సిపాల్ సార్ ఆ సార్ని పిలిపించినాగానే మేము అలాంటి రాకుండా చూసుకుంటాం, అది దాన్ని చూసుకుంటాం అంటారు. కానీ వీళ్ళను